హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఏదైతే ఎపిసోడ్ చూశాక నాకైతే ఒకటి అనిపించిందండి. తనూజయే కొంచెం ఏదైనా ఇదనుకున్నాను, కానీ మన ఎమ్మెల్యేలు కూడా ఎంత తెలివైన వ్యక్తి, కన్నింగ్ అనిపిస్తుంది కొంచెం. ఎందుకని అనిపిస్తుంది అంటే గౌరవ్ యాక్చువల్గా ప్రతి ఒక్కరు, కానీ ఫస్ట్ ఎమ్మెల్యేలు తీసుకున్నాడు రెబల్స్ కిల్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చి తనూజ తీసుకున్నాడు. ఆ నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలి? రాముకి కానీ గౌరవ్కి ఇవ్వాలి. అండ్ వచ్చి గౌరవ్కి ఇవ్వడానికి వీళ్ళిద్దరు చేసిన డిస్కషన్ అయితే రోజు రూమ్లో చాలా చిరాకేసింది. ఎందుకంటే అసలు తర్వాత తను కూడా ఎన్ని టాస్క్లు ఆడాడు. తను ముందు టాస్క్ కూడా తను కష్టపడ్డాడు, ఈ టాస్క్ కష్టపడ్డాడు. తనకి ఏదైతే ఇస్తున్నారో మీ టీంలో ఉన్నప్పుడు తనకి ఏదో ఒక ఫేవరెటిజంగా ఏదో జరగాలనే కదా వచ్చాడు. అండ్ అక్కడ వచ్చి తనకి వచ్చి వీరిద్దరు తెలివితేటలుగా మేమిద్దరు, తను వచ్చి నేను స్ట్రాంగ్ కదా నాకు తీసేస్తారని చెప్పి ఎమ్మెల్యేలు అంటాడు. తినొచ్చి నేను నాకు తీస్తారని చెప్తుంది. బట్ అక్కడ ఒక ఇది వెళ్ళలేదు. ఆ రాము ఉన్నాడంటే ఆ టీంలో ఎందుకు ఉన్నాడో తెలియదు. ఓకే, రాము మాత్రం ఈ వీక్లో చాలా వరకు హోమ్సిక్గా అనిపించాడు. మేబీ తనకి బిగ్ బాస్ అయితే బయటికి పంపించవచ్చు మ్యాక్సిమం. ఈసారి వేరే ఎలిమినేషన్ ఉన్నా కూడా రాము గేమ్లో కూడా గివ్ అప్ ఇచ్చాడు. బట్ అక్కడైతే నాకు ఒకటి నచ్చింది ఏంటంటే తనూజ పెద్ద అంటే ఏదైనా నేను మంచి చూపించుకోవాలి, నేనే గుడ్ పర్సన్ అని చెప్పుకోవడానికి తనూజ ప్రవర్తిస్తుంది. నువ్వు ఎందుకు రాము వాళ్ళకి ఇచ్చేస్తావు, నేను చూస్తుంటే నాకు బాధ వేస్తుంది, అయితే నువ్వు వదిలేస్తావని బాగా అడిగాడు. అడగగా నేనెందుకు వదిలేస్తున్నాడు, పదండి అని చెప్పి కవర్ అవుతుంది. ఫస్ట్ నువ్వు అడిగావు, అక్కడ తను అన్నప్పుడు నువ్వు ఇచ్చేయాలి. అక్కడ ఎవరు ఒప్పుకోరు. ఎమాన్యాలు మ్యాక్సిమం ఎమాన్యాలు ఒప్పుకోవచ్చు. బట్ ఎమాన్యాలు వచ్చి సేఫ్ అవ్వడానికే ఒప్పుకొని అన్నాడు, కంటెంట్ వదిలేస్తాడని ఎలాగ ఒప్పుకోడు రాముకి అర్థమై ఉంటుంది నాకు తెలిసి. అండ్ నెక్స్ట్ ఏదైతే ఉందో మన గౌరవ్కి అయితే నాకు తెలిసి అన్యాయం అయ్యిందండి. ఏదైతే డెమోన్ పేరు చెప్పి అందరూ రెబల్ అని చెప్పి తీస్తారు ఈ రోజు ఎపిసోడ్లో, ఏదైతే గౌరవ్ పేరు అసలు యాక్చువల్గా బర్నీ గారు, దివ్య, సుమన్ అని కొన్ని మాట్లాడుకున్నారు. నిఖిల్ ఒక్కడే కరెక్ట్గా ఎంత చక్కగా చెప్పాడంటే రీతు అని అంత బాగా నాకు అనిపించింది. రీతు వచ్చి అక్కడ విఫలమైంది. బట్ అక్కడ తన ఫేవరెటిజం ఏంటో బిగ్ బాస్ ఇచ్చిన 2 టాస్క్ తను విఫలమైంది. కానీ చాలా ఈజీగా ఇచ్చాడు. ఎంత ఈజీ, డెడ్ ఈజీ అంటే ఒక ఫోటో తీసుకెళ్ళి దాయాలి, అది దాయలేకపోయింది. ఏదైతే గొడవ పడాలని ఎమాన్యుయల్తో వచ్చి డెమోన్ అక్కడ వచ్చి నాకు అర్థం కాదు. ఎమాన్యుయల్ చాలాసేపు అసలు ఆల్రెడీ రాత్రి మాట్లాడేసుకున్నారు, తనుజతో మాట్లాడేసుకున్నారు. అసలు యాక్చువల్గా ఎమాన్యుయల్ అంత తెలివైన వ్యక్తి కాబట్టి చాలా వరకు ఆలోచిస్తాడు అనుకున్నాను. అక్కడ తనుజతో గొడవ పడకుండా రీతు నాతో గొడవ పడుతుంది ఏంటి, రీతు ఫోన్ వచ్చాక గొడవ పడుతుందని మిగతా కొంతమంది ఆలోచించిన ఎమాన్యుయల్ ఆలోచించిపోవడం ఏంటో నాకు అర్థం కాలేదు. కొంతసేపు ఎంత అంటే యాక్చువల్లీ గౌరవం తీసేస్తే ఇది కూడా ఒక స్ట్రాటజీ లాగా ఉంది. ఎమాన్యుయల్ తనూజ కూడా గౌరవ్ పేరు చెప్పడం అంటే వాళ్ళ టీం నుంచి తను ఎక్కడ కంటెండర్షిప్ కొట్టేస్తాడో, ఎక్కడ తను వచ్చి వాళ్ళకి స్ట్రాంగ్ ప్లేయర్ వాళ్ళతో పాటు ఎలాగో డెమోన్ లేడు, తిను కూడా ఉంటే ఇబ్బంది అని చెప్పి అనిపించి తీసినట్టు అనిపిస్తుంది. తీస్తారు, క్లియర్ కట్గా అదే తీస్తారు, ఇంకేటీ లేదు, క్లియర్ అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఏదైతే సాయిని వచ్చి రీతుని తీసింది, ఎక్కడ నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో చూసాను, చాలా బాగుంది. అది ఇంకా రేపు మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ ఏదైతే దివ్య సుమన్ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ వాళ్ళిద్దరు ఏదైతే వాళ్ళంటూ కొంతమంది అబ్జర్వ్ చేసి ఏదైతే వాళ్ళని చెప్పలేనట్టుగా చాలా బాగా చేశారు. ఎందుకంటే బర్నీ గారికి దివ్య అని డౌట్ వస్తుంది, సుమన్ గారు అనే డౌట్ వస్తుంది. బట్ వాళ్ళు ఉండే ప్రవర్తన, వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉందంటే వాళ్ళు అవునా కాదా చెప్తే ఏమవుతుందని కన్ఫ్యూజన్లో పెట్టారు. అసలు యాక్చువల్ మన సంజన గారికి అసలు స్క్రీన్ ప్రెజెన్సే ఉండదు. ఈ వీక్ ఫస్ట్ గేమ్లోనే అవుట్ అయిపోయారు. బట్ ఆవిడ పరిస్థితి అనుకున్నాను. బట్ అందరితోని ఆవిడ వచ్చి ప్రతి ఒక్కరితోని కాన్వర్జేషన్ పెట్టుకుంది. అండ్ ఆవిడ్ని గేమ్లో లేకపోయినా ఆవిడ్ని రెబల్ అనుకున్నారు చూడండి, అంత బాగా. మనకి యాక్చువల్ ఎపిసోడ్లో కొంతవరకు కనిపిస్తుంది, కానీ లైవ్ చూస్తే తెలుస్తుంది ఆవిడ్ని రెబల్ అనుకున్నట్టు ఏ విధంగా ఆవిడ వచ్చి కంటెంట్ క్రియేట్ చేసిందో, ఏ విధంగా మిగతా వాళ్ళ దగ్గర యాక్ట్ చేసిందో మనకి లైవ్లో క్లియర్గా తెలుస్తుంది. బట్ ఆవిడ కూడా కొంతవరకు ఎపిసోడ్లో కూడా ఆవిడకి ఉన్న టైంలో గేమ్ లేకపోయినా ఆవిడ ఏం కరెక్ట్. అండ్ వచ్చి ఆవిడని తీయడం అయితే నాకు బిగ్ బాస్ పరంగా కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే బిగ్ బాస్ అనేది 12 మంది ఉన్నప్పుడు 4 ముగ్గురు 3 టీంలు వేశారు. ముగ్గురు ఉన్నప్పుడు ఒక పర్సన్ ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు ఒక ఎక్స్ట్రా పర్సన్ కింద మన సంజన గారిని ఇంకెవరు అమ్మాయిల టీంలో ఎవరైనా అమ్మాయిలు ఎక్కువ ఉన్నా అలా టీంలో ఏదైనా తీసుకున్నట్టు పెట్టాలి. కానీ అక్కడ బిగ్ బాస్ ఫస్ట్ ఎవరో తీసుకోలేదని చెప్పి తన కెప్టెన్స్ కంటెంటర్లను తీశారు. పోనీ అంతా అక్కడ అయ్యింది, పోనీ తీశారు. అక్కడ ఎవరో 6 నెలలు తీశారు. లాస్ట్లో ఎవరికైతే 5 ఛాన్స్ ఇచ్చారో ఎవరు అక్కడ రెబలు క్లియర్ చేయలేదు, ఎవరు క్లియర్ చేయలేదు. ఫస్ట్ తనకి ఛాన్స్ రాకు, పోనీ అప్పుడైనా మీరు బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చాడు, అది లేదు. అండ్ నాకు ఒక డౌట్, ఎవరైతే రెబల్ పేరు చెప్తారు రెబల్ తీసి రెబల్ కనిపెడితే రెబల్ అక్కడ వచ్చి ఎవరైతే అందరూ ఒక్కొక్కసారి ఎప్పుడైనా మన సీక్రెట్ టాస్క్ కనిపెట్టిన వాళ్ళకి అయితే అది విఫలమైతే అది టాస్క్ లేకుండా చేయడు.
నాకు అర్థం కాదు. నిన్న ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని, ఇవాళ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్. డెమో నా విషయంలో నాకు కరెక్ట్ అనిపించలేదు. నన్ను ఏ విధంగా అయితే వాళ్ళు చెప్పారో నువ్వు ఇవాళ వచ్చి అదే చెప్పావు. అండ్ వేరే పర్సన్ తప్పు చేస్తే నువ్వు తప్పు చేయాలా, అది కరెక్ట్ కాదు. అండ్ తను అలా చెప్పాడు కాబట్టి నేను అలా చెప్పను. స్ట్రాంగ్ పర్సన్ తిను, నాకు తను అనిపించట్లేదు, నేను ఎవరు అనిపిస్తున్నారు అని చెప్పి డెమోని అక్కడ చెప్పుంటే ఒక మెట్టు ఎక్కేశాడని అనిపించింది. ఈ రోజు అయితే ఈ విధంగా అయింది. అండ్ మళ్ళీ గేమ్ వచ్చి ఏదైతే రేస్ ఆఫ్ ది ఛాలెంజ్ గేమ్ లో మళ్ళీ ఆరెంజ్ టీమ్ గెలిచారు. అయినా కూడా గౌరవ్ వాళ్ళ ఆరెంజ్ టీమే సగం అన్యాయం చేశారని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ విత్ ప్రేమ్.